హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అరుణాచలం చూపిస్తున్నానండి. వీకెండ్ ట్రిప్, 1 డే ట్రిప్. ఎలా వెళ్ళాలి అని అనుకుంటున్నానో డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయని తెలిసింది. సో వీ బుక్డ్ బస్సెస్. చాలా బాగుండింది బస్సు, చాలా మంచి ఫెసిలిటీస్ ఉండింది. నైట్ ఎక్కితే మార్నింగ్ దిగేసేయచ్చు అనమాట. సో ఇది మా బస్. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ ద బస్. అండ్ వాళ్ళు ఎక్కడ ఆపినా కూడా మంచి మంచి ప్లేసెస్లో ఆపారండి. ఫర్ డిన్నర్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ మంచిగా ఉండింది. సో వీ రీచ్డ్ ఇన్ ద మార్నింగ్ టు తిరువన్నామలై, దట్ ఈస్ అరుణాచలం అంటారు. సో వీ వెంట్ ఇన్ ద సో ఆటో ఎక్కి మేము హోటల్కి రీచ్ అయ్యాము. హోటల్ నేను ఆన్లైన్ బుకింగ్ చేశానండి. చాలా బాగుండింది హోటల్ కూడా. ఇట్స్ నియర్ టు సౌత్ గోపురం. చాలా నీట్గా వాళ్ళు కొత్తగా పెట్టారు. ఇట్స్ వాకబుల్, 2 minutes కూడా లేదు వాక్ ఫర్ సౌత్ గోపురం. దిస్ ఈజ్ అవర్ రూమ్. మంచిగా ఉండింది, 2 bedroom. సో ఇది మీకు ఐడియా ఉండాలని మీకు వీడియో చూపిస్తున్నాను. సో దట్ వెన్ ఎవర్ యూ గో టు అరుణాచలం you can book here. It is very near, 2 minutes. For more details about the hotel and everything, please details గురించి కామెంట్ చేస్తే నేను మీకు పెడతాను ఎక్కడ ఏంటి అనేది. సో అక్కడే వెళ్ళి టిఫిన్స్ చేసేసాము మార్నింగ్. సో 11:30కి వెళ్ళాము. కాకపోతే అక్కడ రమణాశ్రమం దగ్గర క్లోజ్ చేశారు. సో వీ వెంట్ ఇన్ డిఫరెంట్ రూట్. అక్కడ డిఫరెంట్ రూట్ కూడా ఉంటుంది. టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళండి ఆల్వేస్. సో ఇక్కడ ఏంటంటే అన్ని స్టెప్ బై ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆశ్రమం ఉంది. సో అక్కడ గుహలు ఉంటాయి. వీ హ్యావ్ టు మెడిటేషన్ అనేది అక్కడ చాలామంది చేశారనేది ప్రసిద్ధి అన్నమాట ఇక్కడ. సో మేము కూడా వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఒక చిన్న గుహలో వెళ్ళి అక్కడ 48 years నుంచి ఒక సదాయ స్వామి అనే అతను చేశారంట ఇక్కడ. సో అదే ప్లేస్లో ఇక్కడ అన్నదానం అనేది చేస్తున్నారండి. ఎవ్రీ టైం రోజు చేస్తారంట వీళ్ళు. అందరూ వచ్చి అక్కడ తింటారు. ఎవరైతే అక్కడ ఆ హిల్ పైన కొంతమంది ఋషులు అందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చి అక్కడ తింటారు. సో ఇట్ ఈస్ లైక్ దే సర్వ్ వెరీ గుడ్ ఫుడ్. మేము కూడా ఇంకా అక్కడే తిన్నాం. వాళ్ళు అడిగారు మమ్మల్ని తింటారా అని. సో వీ వెంట్ అండ్ వీ హ్యాడ్ ఫుడ్ ఓవర్ దేర్. సో అక్కడ నుంచి మళ్ళా పైకి వెళ్ళామండి. టాప్ హిల్ పైన చాలా పైన ఉంటుంది. వీ హ్యావ్ విరూపాక్ష కేవ్స్ అని, అది ఒక మెడిటేషన్ సెంటర్. అండ్ అన్ని రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి. సో వే అయితే మనకు కనపడుతుంటుంది. సో దాని ప్రకారంగా వీ వర్ ఫాలోయింగ్ ద రూట్ అండ్ వీ వర్ గోయింగ్ టు ద కేవ్స్ అనమాట. విరూపాక్ష కేవ్కి వెళ్ళాము. దెన్ అక్కడ దారిలో వీ హ్యావ్ ఆరెంజ్ జ్యూస్ అమ్మే వాళ్ళు ఆరెంజ్ జ్యూస్ అమ్ముతుంటారు, చాలా ఫ్రెష్ జ్యూసెస్. దెన్ వీ వెంట్ టు అక్కడ నుంచి లాస్ట్ స్టాప్ వాజ్ స్కందాశ్రమం. ఇది చాలా ఫేమస్ అండి మెడిటేషన్కి. మీరు చాలాసార్లు వినింటారు స్కందాశ్రమం గురించి. అన్నిటికీ టైమింగ్స్ ఉంటాయి. మీరు వెళ్ళక ముందర ఒకసారి చూసుకొని వెళ్ళండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో చేయండి. ఐ విల్ లెట్ యూ నో వాట్ ఈస్ ద థింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది మెడిటేషన్స్ అన్నీ చేస్తుంటారు. సో యు ఆర్ సో టయర్డ్ గెట్టింగ్ ఆన్ టు ద హిల్. అయినా కూడా వెళ్ళాము బికాజ్ వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెన్ వీ గో దేర్. ఆ హిల్ అంతా అన్ని ఆశ్రమాలు చూసుకొని వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. దెన్ వీ టుక్ రెస్ట్ అండ్ వీ స్టార్టెడ్ అవర్ గిరి ప్రదక్షిణ. పార్ట్ 2లో నేను మీకు అన్ని గిరి ప్రదక్షిణ రిమైనింగ్ పార్ట్ చెప్తానండి. బాయ్.